ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సమయం దగ్గర పడడంతో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ఉధృతం చేశారు. ఉదయం నుండే పార్టీ శ్రేణులతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల్ని కలిసి మద్దతు కోరారు. ప్రైవేట్ పాఠశాలలు, విద్యా సంస్థలు, సచివాలయాలతో పాటుగా పట్టభద్రుల ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల వద్ద విధులను వర్తించేలా ఒత్తిడి తీసుకొచ్చి అవహేళన చేశారని అన్నారు. ప్రతి నెల 1వ తారీఖు ఉద్యోగులు జీతాలు అందుకున్న దాఖలాలు చాలా తక్కువ అని, జీతాలు వస్తే చాలు అనే స్థాయికి ఉద్యోగుల్ని దిగజార్చిన ఘనత గత వైసీపీ పాలకులకే దక్కిందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజార్చినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. దానికల్లా ఏదైనా కార్పెంటర్ ఉద్యోగం నేర్చుకున్నాయి. అవసరం ఎందుకంటే మెకనైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతిదీ కూడా చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. యాక్యురసీ వస్తుంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్ తోటి. కార్పెంటర్ అని చిన్నతనం కూడా అవసరం లేదు. అంతా పెద్దగా మిషన్ మీద కట్ చేస్తున్నారు, డెకోట్ చేస్తున్నారు. యాక్యురసీ కూడా అన్నమాట 90 డిగ్రీస్ కానీ 45 జానీ అన్న